నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో బేసిక్గా ఇవాళ టాపిక్ వచ్చేసి దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఫెయిల్యూర్. సో బేసిక్గా ఫెయిల్యూర్లోనే ఆ డీప్ మీనింగ్ ఉంటుంది. వాట్ యాక్చువల్లీ ద ఫెయిల్యూర్ మీన్స్ ఇస్ ఎఫ్ ఫర్ ఫాల్, ఏ ఫర్ నాలెడ్జ్, ఐ ఫర్ ఇన్వెస్టిగేట్, ఎల్ ఫర్ లెర్న్, యూ ఫర్ అండర్స్టాండ్, ఆర్ ఫర్ రియలైన్, ఈ ఫర్ ఎవాల్వ్. సో నేనేమంటున్నా అంటే ఫెయిల్యూర్ ఎవరికి వస్తుంది చెప్పాలా? స్టార్ట్ చేయనోనికి అయితే అసలుకే రాదు. ఎందుకంటే వాడు స్టార్టే చేయడు కాబట్టి. స్టార్ట్ చేస్తేనే ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయితేనే నువ్వు మళ్ళీ ఫెయిల్ అయ్యి లాస్ట్‌కి నీకు ఏదో ఒక పాయింట్‌లో నువ్వైతే సక్సెస్‌ని చూస్తావు. సో బేసిక్‌గా నేనేమంటా అంటే బయట సమాజం ఎసుంటదంటే ఫెయిల్యూర్‌ని ఒక చీట పురుగు లెక్క చూస్తారనమాట. వీడు ఫెయిల్ అయిపోయినాడు. వీడు ఫెయిల్యూర్, వీడు వేస్ట్ ఫెలో అన్నట్టు చూస్తారు. సో నేను సమాజానికి ఏం చెప్తున్నా అంటే వాడు ఫెయిల్ అయినాడు అంటే వాడు ట్రై చేసినాడు అనే కదా అర్థం. సో ఇప్పుడు నువ్వు ట్రై చేయండి ఫెయిల్ అయితే అవ్వవుగా. సో నేనేమంటున్నా అంటే ట్రై చేయి. కొంతమంది ఉంటారు అబ్బా, నేనేమంటా అంటే నువ్వు ఫెయిల్ అయినందుకు ఫీల్ కాకు. ఎందుకంటే కొన్ని వేల మంది ఉన్నారు కనీసం ట్రై కూడా చేయలేదు. నువ్వు కనీసం ట్రై చేసినా ఫెయిల్ అయినావు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఫెయిల్యూర్ని క్రాస్ అయితేనే నువ్వు సక్సెస్ని చూస్తావు అనమాట. నువ్వు ఫెయిల్ అవ్వని నువ్వు సక్సెస్ ఎట్లా చూస్తావు, ఎట్లా ఎంజాయ్ చేస్తావు. సో బేసిక్గా నాకు ఫెయిల్యూర్ అనగానే ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, అందరికీ తెలుసు, అయినా మళ్ళీ చెప్తాను నేను. థామస్ ఎడిసన్ ఎవడైతే ఉన్నాడో బల్బ్ అని పెట్టినాడు, బేసిక్గా అతను నాకు తెలిసాక 1000 టైమ్స్ అతను ఫెయిల్ అయినాడు. ఫెయిల్ అయిన తర్వాత అతను చెప్పిన ఒక పాయింట్ అని తెలుసా, నేను ఫెయిల్ అయితే కాలేదు, నేను 1000 వేస్ నేర్చుకున్నా నేను సక్సెస్ గానికి. నా బల్బ్లో లైట్ రానికి నేను 1000 వేస్ కనుక్కున్నా అన్నాడు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ వే. నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే నువ్వు ఒక వేని కనబెడుతున్నట్టు నెక్స్ట్ సక్సెస్ చేయనికి. సో డు నాట్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ ఫెయిల్డ్. నువ్వు ఏమనుకోవంటే నువ్వు ఒక స్ట్రైట్ రోడ్ మీద పోతున్నావు అనుకో, ఆ ఫెయిల్యూర్ ఒక చిన్న బెండ్ లెక్క ఆర్ ఒక కర్వ్ లెక్క చూసుకో, కానీ అదొక ఎండ్ పాత్ లెక్క అయితే చూసుకోకు. వై? బికాస్ నువ్వు వన్స్ ఆ కర్వ్ క్రాస్ అయినావు అనుకో, నీకు మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది. అర్థమవుతుంది కానీ నేను చెప్పింది. సో ఇట్స్ అ వెరీ సింపుల్ వే అబౌట్ ఫెయిలియర్ అనమాట. ఇఫ్ యూ థింక్ నువ్వు ఫెయిల్ అయినావు అని నువ్వు ఎప్పుడన్నా అనుకోని ఒకవేళ ఆగిపోయినావు అనుకో, మర్చిపోకు, నీకు నేనున్నా, మన ఛానల్ ఉన్నది. సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఇఫ్ యూ ఫెయిల్డ్ ఎవర్. అండ్ మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఏదన్నా ఉన్నా మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ న్యూ టాపిక్. బాయ్.